రోజు గౌలిపుర డివిజన్ ప్రజలందరూ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో రోజులుగా మేము ఇక్కడ వర్షపు నీటితోని వరద ప్రవాహం తలపించిన సందర్భంగా దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించి ఒక కొత్త ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దానికి జిహెచ్ఎంసీ వారు 54 కోట్లు శాంక్షన్ చేశారు. ఏదైతే గౌలిపుర డివిజన్లో చత్రినాక చౌరస్తా నుంచి లలితాబాగ్ బ్రిడ్జ్ వరకు మాకు వాటర్ అనేది స్టాగ్నేట్ అయ్యి వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్లలకు రావడం, ప్రజలకు ఇబ్బంది కలగడం, రోడ్ల మీద ఎవరికి నడవడానికి లేకపోవడం, వాహనాలకు ఇబ్బంది కావడం, ఇలా అనేక సమస్యలతో మేము సతమతమవుతున్న సందర్భంలో ఈ యొక్క కొత్త ప్రపోజల్ని ఏదైతే బాక్స్ ట్రైన్ 54 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. అది తొందరలోనే ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. దానివల్ల ఇక ముందు 30 సెంటీమీటర్లు కానీ 40 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఉండేందుకు మేము ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. దీనికి అందరూ ఇక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలు అందిస్తున్నారు, ప్రపోజల్కి ఒప్పుకున్నారు. సో ఇది తొందరగా స్టార్ట్ అయ్యి ప్రజలందరూ ఇవి వర్షపు నీరు నుంచి విముక్తి పొందుతారు. అది ప్రతి చోట ఉండే సమస్యనే, కొత్త ఏం కాదు. అయినప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఒక మంచి ఆలోచనతో మేము ముందుకెళ్తాం. ఇలానే ముందుకెళ్తూ అనేక సమస్యలకు పరిష్కారం మేము చూపిస్తూనే ఉంటాం. అన్నీ ఇంతకుముందు మీరు చూస్తూనే ఉన్నారు, ఇక ముందు కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ పడ్డాయి కూడా ఇప్పుడు శానిటైజేషన్ సంబంధించి పైప్ లైన్లు పడ్డాయి కొన్ని బస్తీలలో. ఇప్పుడు నాలకు సంబంధించి డీసిల్టింగ్ జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ నా డివిజన్లో నా పీరియడ్లో నేను 13 కమిటీ హాల్లను శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు కంప్లీటింగ్ స్టేజ్లో ఉన్నాయి అవి. ఒక్కొక్కటి నేను ఇనాగ్రేషన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను హనుమాన్ నగర్ చేశాను, ఇంకా 4-5 పెండింగ్ ఉన్నాయి. ఇంకో నెల లోపల ఇనాగ్రేషన్ చేస్తాను.